బండి రాకతో కదిలిన ప్రభుత్వం బద్దలు బాసింగాలైతేరా నల్లికుట్లోడా. ఇది నీకు పనికొస్తారా టైటిల్? ఎందుకంటే బండి సంజయ్ వచ్చినాకనే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ నిరసనలకు మద్దతిస్తూ ఆర్టీసీ కార్మికుల సమ్మెను ముందుకు తీసుకెళ్తేనే ప్రధానంగా బండి సంజయ్ గారు ఆ ఇన్సిడెంట్ కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఇలా బండి సంజయ్ రాకతో ప్రభుత్వం గదిలో వచ్చి అలా వాళ్ళ హామీలు నెరవేర్చడానికి సానుకూలంగా స్పందించింది. దీంట్లో బీఆర్ఎస్ కృషి ఉన్నది, బీజేపీ కృషి ఉన్నది, అందులో ప్రధానంగా బండి సంజయ్ కృషి ఉన్నది. ఈ లుచ్చ కొడుకుల బాధ ఏంటంటే, ఈ లుచ్చ కొడుకుల నొప్పి ఏంటంటే, మా నలుగుట్ల లుచ్చ నా కొడుకుది ఆడిగద్దను బజారు గుంజిన లుచ్చ కొడుకు అంటే దాని సమానం చెప్పడు. ఆడిగద్దను బజారు గుంజి ఆడపిల్లకి న్యాయం చేయాలంటే లుచ్చనా కొడుకు సమానం చెప్పాడు. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ టార్గెట్గా ఈ అర్బన్ నక్సలైట్ మన రేవంత్ తొలి వెలుగు మన నలుగుట్ల రగ్గాడు తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ ఎట్లయినా ఎదగకుండా చూడాలి, రాజకీయంగా తొక్కేయాలి. మరి ఎవరిని లేపాలి? మళ్ళీ లేపాలనుకునే బీజేపీ వాళ్ళనే. ఆ బీజేపీ వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తారు, వాళ్ళు అర్బన్ నక్సలైట్ అయినా ఇంకోటైనా వానికే ఆడిస్తారు, వానికే ఇంటర్వ్యూలు ఇస్తారు. ఇక ఆసంటి మూతవర్లో మీకెరక. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏందా వీళ్ళ ఎజెండా అంటే బండి సంజయ్ అనేటువంటి రాజకీయంగా భూశాప్తం చేయాలి, దానికోసం ఏ ప్రయత్నమైనా చేయాలి. మరి మీరు ఏడుదొచ్చిర్రా? సరే బండి సంజయ్ శివ రాజకీయం చేస్తాం అనుకుందాం. మీరు ఈ రాష్ట్రం మొత్తం సమ్మె చేస్తారు. కేసీఆర్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సమ్మె చేస్తే ఇంతింతప్పుడు ఎగిరింది కదా లుచ్చకొడుకులారా. మరి వాళ్ళు ఎందుకు ఎగరలేదురా ఈ 4 రోజులు? నువ్వు కానీ ఆ లుచ్చనా కొడుకు మల్లేశ గారు కానీ ఆ లుచ్చనా కొడుకు మైపాల్ గారు కానీ ఎందుకు ఒక్కరోజన్నా రోడ్ల మీదకి వచ్చి ఎగరలేదు? అరే రేవంత్ రెడ్డి ఎందుకు రా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను అన్యాయం చేస్తున్నావు, వాళ్ళ హామీలు అమలు చేయని చెప్పేసి ఒక్కనాడన్నా ఒక్క బూతు పదమైనా మీరు వాడిరారా లుచ్చకొడుకులారా? మీరు కదరా కాంగ్రెస్ కుక్కలు, మీరు కదా కాంగ్రెస్ ఎంగిలి మెతులు వార్తలు చదువుకుంటా తెలంగాణ రాష్ట్ర ప్రజలను చూతగానం చేసి వాళ్ళ ఉచ్చదాగి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ను అధికారంలో తేవడానికి పనిచేసిన బ్రోకర్ నా కొడుకులు మీరు కదరా. నిజం మాట్లాడితే నిజము నికార్సు ఉంటుంది రా రగ్గ నా లెక్క.